నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసాం. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చాలా చోట్ల కూడా భూసేకరణ చేపట్టిన పరిస్థితి అయితే మనం చూసాం. గతంలో కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన లగచర్ల ఘటన చూసాం. ఆ తర్వాత వెలుగుమట్లకు సంబంధించిన ఘటన చూసాం. ఆ తర్వాత చాలా చోట్ల కూడా ఇండస్ట్రియల్ పార్క్ పేరుతోనే చాలా చోట్ల పేద ప్రజల మధ్యతరగతి ప్రజలందరికీ సంబంధించిన వ్యవసాయ సాగు భూములన్నింటినీ కూడా ఇండస్ట్రియల్ పార్క్ పేరుతోనే బలవంతంగా కూడా లాక్కుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు మరోవైపు చట్టం ప్రకారం 2013 అంటే భూసేకరణ చట్టం యాక్ట్ అమలు చేయకుండా బలవంతపు సేకరణ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అలాంటి సంఘటనే గత 15 రోజులుగా జరుగుతున్న ఒక యథార్థమైన సంఘటన. ఎందుకంటే వ్యవసాయం చేసే రైతులు ఏం కావాలి, దాదాపుగా 15 రోజులుగా దీక్ష చేస్తూ ఇక్కడ ఇండస్ట్రియల్ పార్కు పేరుతోని 1200 ఎకరాలకు ఎసరపెట్టింది ప్రభుత్వం. మాకు న్యాయం చేయండి, మేము చేయాల్సింది వ్యవసాయం మాత్రమే కాదని మేము కూడా ఏమీ చేయలేమంటూ కూడా పూర్తి స్థాయిలో 2 గ్రామాలకు సంబంధించిన ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఈరోజు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఇక్కడికి చేరుకునే సమయంలో కూడా అప్పాజీ జంక్షన్ వద్ద అరెస్టు చేయడం, పోలీస్ స్టేషన్కు తరలించిన పరిస్థితి కూడా కనబడింది. ఇటు మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదా ఇక్కడ రాపోలు కార్లాపూర్కు సంబంధించిన గ్రామస్తులకు మద్దతు తెలపడానికి ఎవరొచ్చినా కూడా ఎక్కడికక్కడ పోలీసుల పహారా నుంచి అరెస్టు చేసే ప్రయత్నం కూడా కొనసాగుతున్న తరుణం అయితే కనబడుతుంది. ఒకసారి ఈ టెంట్ కూడా చూడండి. ఎందుకంటే రాష్ట్రంలో మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఈ మార్పు పేరుతోని ప్రజలందరినీ కూడా టెంట్ల ముందు రోడ్లపై ఎలా ధర్నాలు నిరసనలు చేసే విధంగా కూర్చోబెట్టారు. ఒకసారి మీరు అందరూ కూడా చూడొచ్చు. ఒక్కొక్కల ముఖాన్ని మనం చూడండి. ఎందుకంటే అందరూ కూడా రైతులే, ఇక్కడ ఎవరు కూడా వ్యవసాయం చేసే వాళ్ళు తప్ప మరెవరు కూడా లేని పరిస్థితి అందరూ కూర్చున్నారు. వీళ్ళందరూ కూడా ఈ కార్లాపూర్ కానీ రాపోలు భూసేకరణను విరమించుకోవాలి, రైతుల పొట్ట కొట్టవద్దు అంటూ అభివృద్ధి పేరుతోనే బలవంతపు భూసేకరణ వెంటనే ఆపాలి, రైతులకు న్యాయం చేయాలి, భూసేకరణ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి, ర్యాలీ ధర్నా అంటూ కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇక్కడ నాకు ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన సర్పంచ్ కూడా వాళ్ళకు మద్దతు తెలపడం, ఇందులో కూర్చున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో అందరితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాం. ఒక్కొక్కరిగా వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏంది, ఏం కథ, ఏం చేయాలి, ఏంటి అనేది కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, మీరు ఎందుకు ఇక్కడ ధర్నా చేస్తున్నారు? సార్ గత నెల ఫిబ్రవరి 13 తారీఖు ఇండస్ట్రీ పార్క్తోనే జిల్లా కలెక్టర్ గెడ్డీస్ నెంబర్ ఇచ్చిన తర్వాత మేము స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ను ఫస్ట్ నేను ఒక్కని పర్సనల్గా పోయి కలిసిన. సార్ ఏంది సార్ మన జిల్లాలో మన మండల్లో మా విలేజ్లో ఈ ఇండస్ట్రీ పార్క్ పేరు వచ్చింది, అది ఏంది సార్ అని నేను ఒకసారి అడిగితే అది మనకు తెలియకుండా వచ్చిందమ్మా, మనకు తెలియదు, నేను పైన ఒకసారి మాట్లాడి చెప్తా, అడిగి చూస్తా. ఒకవేళ నిజంగానే కాళ్ళాపూర్ వస్తే మాత్రం కాళ్ళాపూర్కి అయితే అవసరం లేదు సార్. ఎందుకంటే నిరుపేదలు ఉన్నారు, తన దళారీలు లేరు, 100 ఎకరాలు ఉన్న వాళ్ళైతే ఎవరు కూడా లేరు, ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నారు. మాతానికి మాత్రం దయచేసి వద్దు సార్ అని 2 చేతులు పెట్టి నమస్కారం చేసి వచ్చిన తర్వాత వారం రోజుల నాటికి మళ్ళీ పట్టభూములు కూడా ఇచ్చిండు. 428 ఎకరాలు గౌటాన్ భూమి ఇచ్చి మళ్ళీ 160 ఎకరాలు కూడా 159 ఎకరాలు 24 గుంటలు పట్టభూమి కూడా ఇచ్చిండు. మళ్ళీ నెక్స్ట్ నేను ఒక్కని పోతే నా జనాలు నన్ను నంబరని మా ఊళ్ళో ఉన్న రైతులందరినీ తీసుకొని పోయినా. సార్ వద్దు సార్, నా కాళ్ళపూర్లో నిరుపేదలం ఉన్నాం, ఎకరా 2 ఎకరాలు ఉన్నాము, దయచేసి ఇంకెకరైనా చేసుకోండి సార్. మొన్న వచ్చినప్పుడు నేను మాట్లాడుతూ చూస్తున్నావు, ఇప్పుడు నువ్వు పట్టభూమి కూడా ఇచ్చినా కదా, దయచేసి వద్దని 10 మంది పోయి కాళ్ళేళ్ళు మొక్కొచ్చినాం. సరే అమ్మ నేను ఒకసారి ఆలోచన చేస్తా, పైన మాట్లాడుతా అన్నాడు. మాట్లాడి మేము పోయి వచ్చిన 2 రోజులకి ఇంటికాడ నా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ పిలుచుకొని ప్రెస్ మీట్ పెట్టి పరిగి మండల్లో అక్కడ లగచర్ల రేవంత్ రెడ్డి అభివృద్ధి చేస్తే పరిగి మండలం నేను కూడా అభివృద్ధి చేసి చూపిస్తా, ఆయనతో పాటు నేను చేస్తా అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నా గ్రామ ప్రజలు మొత్తం తిండి బంద్ చేసి భయానికి గురయ్యారు సార్. మొత్తం టోటల్ భయానికి గురైనరు. నేను ఒక కాంగ్రెస్ సర్పంచ్ ఉన్నా కాబట్టి నా ప్రజలు నాకు గెలిపించారు కాబట్టి పార్టీతో నేను గెలవలేను, నా ప్రజలతోనే గెలిచిన. నేను పార్టీకి పనిచేయాల్సిన అవసరం లేదు, నా ప్రజల కోసమే పనిచేస్తాను. నేను ఇక్కడ నన్ను బలవంతం పెట్టినా, ఇబ్బంది పెట్టినా, ఇంకేం చేసినా, నన్ను డబ్బు కొనాలని చూసినా, లేక పోలీస్ స్టేషన్లో వేసి ఇంకేమో చేయాలన్నా, ఎంత ఇది చేసినా కానీ నా ప్రజలే నాకు ముఖ్యం, కానీ పార్టీ నాకు ముఖ్యం లేదు, గవర్నమెంట్ నాకు ముఖ్యం కాదని నేను చెప్తున్నా. రేపు పొద్దుగాల నేను ఏమంటున్నా సార్ అంటే, ఈరోజు స్థానికంగా మొన్న కొండా విశ్వేశ్వరరెడ్డి వచ్చాడు, నిన్న ఎవరు సబితమ్మ వచ్చింది, విషాద్ మహారాజ్ సార్ వచ్చిండు, అందరూ వచ్చి ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా వాళ్ళందరూ భరోసా ఇస్తున్నారు. మాకు భరోసా ఇచ్చిన కొద్దీ మాకు బలం పెరుగుతున్నది, మా భూములు మాకు వస్తాయి అని ఆలోచన చేసి ఉన్నాం మేము. ఇప్పటికి కూడా ఈరోజు హరీష్ అన్నను, ఇంకా మహేష్ అన్నను, రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ బీజేపీ అన్ని కార్యకర్తలను అరెస్టులు ఎక్కడికక్కడ పెట్టి నువ్వు అరెస్టులు చేస్తున్న వాళ్ళని తక్షణమే ఎవరింటికి వాళ్ళని పంపించి స్థానిక ఎమ్మెల్యే నేను పరిగి పోయి ఆయన ఇంటిని ముట్టడించక ముందే స్థానిక ఎమ్మెల్యే మాకు ఫోన్ చేసా, ఇంకోటితో మాట్లాడా, మాకు ఏదో ఒకటి సమాధానం చెప్తేనే మేము దీన్ని
విరపించుకోనికి సిద్ధం ఉన్నాం. లేదు అంటే కళాఖండిగా ఇక్కడ నుంచి నా కాళ్ళపూర్ ప్రజలందరినీ తీసుకొని పోయి స్థానిక ఎమ్మెల్యే ఇంటికాడ నేను కూర్చొని ధర్నా చేయడానికి కూడా సిద్ధం ఉన్నా. కాదు అదే మొండి వైఖరి చేస్తే రేపు పొద్దుగాల నా పెండ్లం పిల్లలు నా ఊరోళ్ళందరినీ తీసుకుపోయి కూడా ఆయన ఏడుంటే అడుకోవాల్సిన అవసరం మాకున్నది, మేము పోతాం. కానీ భూములు మాత్రం ఆయన ఎంత మొండి వైఖరి, సీఎం రేవంత్ అన్న ఎంత మొండి వైఖరి చేసినా, ఆయన రామ్మోహన్ రెడ్డి సార్ ఎంత మొండి వైఖరి చేసినా మేము వాళ్ళకన్నా ఎక్కువ మొండి వైఖరి చేస్తాం. భూములు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు, వదిలిపెట్టే ప్రసక్తి లేదు, వదిలిపెట్టాం. ఏం చేసినా మేమైతే వదిలిపెట్టాం సార్. ఓపెన్గా చెప్తున్నాము, మనసు పూర్తిగా చెప్తున్నా. ప్రజల కోసమే పనిచేస్తా కానీ పార్టీ కోసం మాత్రం పని చేసిన 20 ఏళ్ళు చేసిన సార్. 2 సార్లు సర్పంచ్ అయినా నా ప్రజలే చేసారు. ఆయన కూడా ఇంతకుముందు ప్రవీణ్ అన్నట్లు ఈ టీడీపీకి టీఆర్ఎస్కు ఈ కాళ్ళపూర్ కంచుకోట నా మీద నమ్మకంతోనే రామ్మోహన్ రెడ్డికి లీడ్ ఇచ్చిన, ఈ పరిగి మండలంలో లేని లీడ్ మేము ఇచ్చినాం. ఒక చిన్న పిల్లలం కలిసి లీడ్ ఇచ్చినాం. అది కూడా చెప్పినాం సార్, ఇంత మంచిగా చేసినాం సార్, నమ్మకంతో చేసినాము. నీ తాన ఏ ఒక్క రోజు కూడా ఒక రూపాయి ఆశించకుండా, పైసా ఆశించకుండా పనిచేసినాం సార్. నీ ఎన్నుకున్న వాళ్ళు కూడా నీ ముందులో మాట మాట్లాడతారు, ఎన్నుకో మాట మాట్లాడతారు, అన్ని వ్యవస్థ ఏర్పట్టున్నారు సార్ అని కూడా. ఒకవేళ ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఇంకోరు ఏమైనా చేస్తుంటే కూడా లోపల గైడ్లైన్స్ ఇచ్చిన నేను పార్టీ కోసం, ఆయన కోసం మంచిగా చేస్తారు, రేపు పొద్దుగాల మంచిగా పరిపాలన చేస్తారని మంచి గైడ్లైన్స్ ఇస్తే మా ఊరు ఈ పరిగి మండలంలో మెజార్టీ ఇచ్చి రామ్మోహన్ రెడ్డి సార్ని గెలిపించినందుకు ఈరోజు నాకు తగిన గుణపాఠం చెప్పింది సార్ అని నేను మనస్ఫూర్తిగా బాధపడుతున్నాను. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? మీకు వ్యవసాయ సాగుందా? ఉంది సార్. ఎన్ని ఎకరాలు? మాకు 10 ఎకరాలు ఉంది సార్. 10 ఎకరాలు. అంటే ఏమంటున్నారు అధికారులు కానీ మీ ఎమ్మెల్యే కానీ? అంటే పరిహారం ఏమన్నా చెప్తున్నారా? ఏం చెప్తారు అంటే నేను పోయి అడిగినప్పుడు ఆయన ఏం చెప్పినంటే భూములు అయితే ఖచ్చితంగా పోనీయను అని ఫస్ట్ చెప్పిండు. తర్వాత ఫోన్ చేసినప్పుడు ఇంకేం చెప్పిండంటే ఏమన్నా ఉంటే నేను మాట్లాడతా, ఒక ప్లాట్ ఇప్పిస్తా, ఓ జాబ్ ఇప్పిస్తా, ఏమన్నా ఎకరాకి 20-25 లక్షలు లేదా పట్టభూములకు 30 లక్షలు కూడా నేను ఇప్పిస్తామా, నువ్వు ఆపు వాళ్ళను, ఏం తొందర పడకని చెప్పారు. నువ్వు 30 లక్షలు కాదు సార్, 60 లక్షలు ఇచ్చిన నా ఊళ్ళో ప్రజలు మాత్రం నీకు భూమి ఇయ్యరు, భూమి జోలికి మాత్రం రాకు, భూమి జోలికి కాకుండా నువ్వు ఇంకెక్కడన్నా ఈ కాన్సెన్స్ కాకుండా వేరే కాన్సెన్స్లో ఎక్కడన్నా వేసుకో, కానీ గుట్టలు చెట్లు రాళ్ళు రప్పలు ఉన్న భూములలో వేసుకో. కానీ ఈ పట్ట భూములలో మేము గాదాని మీదే ఆ ఎకరా 2 ఎకరాల భూమి మీద పని చేసుకొని బతకల్లో భూముల పొట్టలు మాత్రం కొట్టే ప్రయత్నం చేయకు. నీ నుంచి కాదంటున్నావు కదా సార్, నీ నుంచి కాకుండా నువ్వు సీఎంతో మంచిగా ఉన్నావు. మన ఒకటే జిల్లా, ప్రతిదానికి ఆయనంటే 24 గంటలు పోతుంటావు వస్తుంటావు. ఈ ఒక్క విషయాల్లో మాత్రం మా గ్రామ ప్రజలను ఆలోచన చేసి అర్థం చేసుకొని చెప్పు సార్ రేవంత్ అన్నకు చెప్తే ఇంటర్ ఖచ్చితంగా మేము కలెక్టర్ ఆఫీస్కి పోయినా నీ పేరే చెప్తారు, ఎంఆర్ ఆఫీస్కి పోయినా నీ పేరే చెప్తారు, ఆర్డీఓ తనకపోయినా నీ పేరే, జాయింట్ కలెక్టర్ తనకపోయినా నీ పేరే, వితౌట్ వేరే ఎవరు తనకపోయినా కానీ ఒక లీడర్ తనకపోయినా ఇంకెవరితోనా స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆపాలనుకుంటే ఆగుతుంది, లేకుంటే ఆగదని చెప్తారు. సార్ నువ్వు ఇది అర్థం చేసుకో. రేపు పొద్దుగాల మేము రోడ్ల మీదకి వస్తే నువ్వు బదలమవుతావు, నువ్వు గవర్నమెంట్ బదలమవుతావు, నేను బదలమవుతా, నేను నమ్ముకొని ఉన్న నా కుటుంబం ఆల్రెడీ రోడ్డు మీద పడ్డది, ఇంకా నేను ప్రాబ్లంలో పడతా సార్, దయచేసి అర్థం చేసుకొని 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి వచ్చిన. అయినా స్పందన లేదు. ఈరోజు అందరిని అరెస్ట్ చేసుకుంటూ వస్తుండు. ఎంతమందిని అరెస్ట్ చేస్తామో మేము కూడా చూస్తాం, ఇవి ఎంత బలగాల పెట్టుకుంటామో మేము కూడా చూస్తాం. నా గ్రామ ప్రజలు నాకు మద్దతు ఉన్నారు, వాళ్ళకి నేను మద్దతు ఉన్నా. నా మీద వాళ్ళు నమ్మకం ఉన్నన్ని రోజులు నా ప్రాణం పోయినా సరే కానీ నేను దీక్ష మాత్రం విరమించుకోను. అంటే మీ గ్రామంలో ఎన్ని వందల ఎకరాలు? అంటే 2 గ్రామాలకు సంబంధించి 1200 గ్రామాల 200 ఎకరాలు. మా గ్రామంలో 428 ఎకరాలు గౌటాన్ భూమి, 159 ఎకరాల 24 గుంటలు పట్టా భూమి. రాపోలు గ్రామంలో 100 ఎకరా పట్టా భూమి, 600 ఎకరాలు అదేంది అసైన్ ల్యాండ్. మొత్తం 1197 ఎకరాల భూమిని సేకరణ చేస్తారు. మా దాన్న తీసుకున్న 160 ఎకరాల భూమిలా అక్కడ రాపోల్ రెవెన్యూకి వెళ్ళి కాలాపూర్ రెవెన్యూ వరకు ఒక గౌటాన్ భూమి కూడా మధ్యలో లేదు సార్. మొత్తం పట్టభూమే. 160 ఎకరాలు పట్టభూమి తీసుకుంటున్నావు అంటే నువ్వు ఎంత దౌర్జన్యం చేస్తున్నావు అనేది నాకు అర్థమవుతుంది. నేను ఆ రోజు చెప్పిన ఆ రాపోల మధ్యలో ఈ కాలాపూర్ మధ్యలో ఉన్న 160 ఎకరాల భూమిలో ఒక్క గౌటాన్ భూమి కూడా లేదు సార్. అవతల పక్కల కుదాన్పూర్ రెవెన్యూ ఉన్నది, దాన్ని ఎందుకు వదిలిపెడుతున్నారు? మరి దీన్ని ఎందుకు తీసుకుంటున్నారు సార్? ఇప్పుడు అయితే మేము రాసేవాళ్ళు, నా పక్కన ఉన్న కుదాన్పూర్ని ఎందుకు వదిలిపెడుతున్నావు, నా కాలాపూర్ని ఎందుకు తీసుకుంటున్నావు సార్? ఇది కక్షపూర్యంగా అవుతుంది. అవతల కూడా మనం బదలాం చేస్తారు. నువ్వు అర్థం చేసుకొని ఆయనకు ఒక్కటికి 4 సార్లు చెప్పినా 1% కూడా నా మాట పట్టించుకోలేడు సార్. ఇప్పటికి కూడా పట్టించుకోలేడు. 15 రోజులుగా దీక్ష చేస్తున్నారు కదా మీరు, అందులో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, మీకు ఆర్థికంగా ఇన్ని ఇస్తాం అన్ని ఇస్తామని బెదిరింపులు లేదా కేసులు పోలీస్ స్టేషన్ల నుంచి ఏమైనా కాల్స్ అవి వస్తున్నాయా? ఇప్పుడు నాకు స్థానిక ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్న పరిగిల లోకల్ లీడర్ కానీ కాల్స్ చేయడం కానీ బెదిరియడం కానీ ఏం లేదు సార్. బెదిరించులు అంత దూరం అంత ఆలోచన కూడా చేయరు సార్. ఎందుకంటే నాదొక మొండి వైఖరి ఉంటుంది. నన్ను బెదిరించేంత ధైర్యము ఎవరు కూడా చేయలేరు సార్.
బెదిరించి డబ్బులు ఇస్తామో అని ఏం చెప్పలేదు సార్ అసలు. అంటే మీ డిమాండ్స్ ఏంది ప్రధానంగా? ఇది ప్రభుత్వం అంటే ప్రభుత్వం లగచర్లలో జరిగిన ఎపిసోడ్ మాత్రం ఇక్కడ రిపీట్ చేసే ఛాన్స్ అయితే కనబడుతుంది. మొత్తం పోలీస్ పహారా కనబడుతుంది. మళ్ళీ ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం, అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. అంటే పూర్తిగా కూడా మీరు కూడా లగచర్ల లాంటి సంఘటన ఎదుర్కోబోతున్నారా? వాళ్ళ లగాచర్ల కన్నా ఎక్కువైనా సరే ఎదుర్కొంటాం. లగాచర్లలో కొంతమంది నాయకులు, ముందలున్న నాయకులు జనాలను నమ్మించి తర్వాత ఆ జనాలను ఒక్కొక్కరిని పైసలకు, డబ్బులకు, కేసులకు, అన్నిటికీ భయప్రాంతాలకు గురి చేసి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ తీసుకుంటారు. కానీ ఈ కాలాపూర్లో ఎవరు కూడా ఎవరన్నా మమ్మల్ని కాదని, నా గ్రామ ప్రజలను కాదని ఎవరన్నా ఒక పొయ్యిరు అని తెలిస్తే కూడా వాళ్ళకి ఏ పరిష్కారం చేస్తామో ఆ పరిష్కారం మా గ్రామ ప్రజలందరం కలిసి చేస్తాము. ఆ తీర్మానం తీసుకుంటాం. మేము కూడా గ్రామసభ తీర్మానం తీసుకున్నాం, ప్రజలతో ముందే తీసుకున్నాం. మొత్తం సేకరణ చేసిన నేను మొత్తం నా తాను ఉన్న 1100 మందిని సిగ్నేచర్లు పెట్టుకుని నా తాను పెట్టుకున్నా. ఆ సిగ్నేచర్ పెట్టినోడు ఎవడన్నా నన్ను కాదని అవతలకి పోతే వాళ్ళకి మేమే బుద్ధి చెప్పుకుంటాం. మా గ్రామంలో పోనీయం సార్ ఎక్కడ అంటే 15 రోజులుగా ఇక్కడ టెంటేసి దీక్ష చేస్తున్నారు కదా, భవిష్యత్తులో ఇక్కడికి రావడానికి లీడర్లను ఎక్కడికక్కడ అరెస్టు చేసే ప్రయత్నం, పోలీస్ పహారా పెడుతున్నారు, లేదా హైదరాబాద్ కానీ ఇంకేదైనా ఆలోచనలో ఉన్నారా తదుపరి? మేము పోతాం సార్. ఇప్పుడు మాకు ఈరోజు స్పందన లేదనుకో, ఈరోజు మా కోసం వస్తున్న నాయకులను అరెస్ట్ చేసిర్రు, వాళ్ళని విడుదల చేయకుండా అదే గంట 2 గంటలు ఈ పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ అక్కడిక్కడ దింపుకుంటూ వాళ్ళు చేస్తున్నారు అనుకో, మేము డైరెక్ట్ ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఇంటికి పోనీకి ముట్టడి అని కూడా సర్వసిద్ధం ఉన్నా. నా గ్రామ ప్రజలు తీసుకుంటా ముట్టరిస్తాం. అంటే డిమాండ్స్ ప్రధానంగా ఏముంటాయి? నాకు డిమాండ్ నా భూమి నాకు కావాలంతే. నా కాలాపూర్లో నీ పార్క్ అవసరం లేదు, నీ డెవలప్మెంట్ అవసరం లేదు, నీ జాబులు అవసరం లేదు, నీ ప్లాట్లు అవసరం లేదు, నీ పైసలు అవసరం లేదు. నా భూమి నాకు కావాలంతే. నా భూమి కావాలి. నువ్వు ఎక్కడైనా చెట్లలో గుట్టలలో వేసుకో, అది చాలు. నా ఊళ్ళో మాత్రం అవసరం లేదు. వేస్తే ఒకవేళ నువ్వు వేసినావు అనుకో, నువ్వు ఏం కంపెనీ వేస్తావు, ఎప్పుడు వేస్తావు, ఎందుకు వేస్తావు, ఎంతమందికి జాబులు ఇస్తావు, ఏం డెవలప్మెంట్ చేస్తావు నువ్వు ఫస్ట్ మాకు చెప్పాలే కదా. నువ్వు ఏం చెప్పలేవు. ఇప్పుడు గెజెట్ నెంబర్ వచ్చినాక మేము పోయి అడిగితే కూడా నాకు తెలియదు అన్నావు. నీ మీద మాకు నమ్మకం ఎట్లుంటే సార్? నమ్మకం లేదు. నమ్మకం కోల్పోయినా నేను 20 ఏళ్ళు నమ్మకంతో నీతో పని చేసిన, అవతలతో అందరితో బాధపడ్డా, కష్టపడ్డా. నిన్ను నమ్ముకున్నందుకు ఈరోజు నాకు మంచి ఇది చేసినా నమ్మకం లేదు. నేను నా ఊళ్ళో మాత్రం నీ ఇండస్ట్రీ పార్క్ అవసరం లేదని కళాకాండిగా చెప్తున్నాను. రైట్. మీ పేరు ఏం పేరు? మీకు ఎన్ని ఎకరాలు ఉన్నది? మీరందరూ మద్దతుగా చేయాల? ఏం చెప్తారు వీళ్ళకి మద్దతు సార్? ఇప్పుడు ఈ భూములు కోల్పోయిన రైతులకు, 2 గ్రామాల రైతులకు కూడా మేము పూర్తి సహకారం, పార్టీతోటి సహకారంతో ఈరోజు పార్టీ పిలుపు మేరకే ఇక్కడికి రావడం జరిగింది. మరి భూసేకరణ రద్దు చేసుకొని స్థానిక ఎమ్మెల్యే కానీ, మరి ముఖ్యమంత్రి ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తి కనుక వెంటనే వాళ్ళను ఎవరినైతే అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ బేషరతుగా విడుదల చేసి మరి ఇక్కడికి మద్దతు తెలిపిన అందరినీ కూడా మరి ఇక్కడికి వచ్చేటట్టు ఏర్పాటు చేయాలి. మరి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా ఇది ఎక్కడైతే ఈ జీవో ఇచ్చిండో దీన్ని వెంటనే రద్దు చేసి మరి అందరినీ కూడా కలుపుకొని పోయి ఇక్కడ ఉన్న ప్రజల యొక్క రైతుల భూములను కూడా వెంటనే రద్దు చేసుకొని ఉండాలని కోరుకుంటున్నాం సార్. మీకు సపోర్ట్గా ఫోన్లోనే మాట్లాడుతుంటే దయచేసి అందరు నిశ్శబ్దంగా ఉండాలి. ప్రవీణ్ స్పీకర్ ఆన్ చేసుకోండి. చేసినాం అన్న. మాట్లాడొచ్చు అన్న, మాట్లాడొచ్చు. సో ముఖ్యంగా రైతు సోదరులందరికీ పేరు నమస్కారం. ఈ రోజు మన సవితక్క మీ దగ్గరకు వచ్చి మీకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి స్పష్టంగా చెప్పారు. దాంట్లో భాగంగానే మీకు సంఘీభావాన్ని తెలియజేస్తూ మీ భూములు మీకు దక్కాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా బయలుదేరి మీ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తే మధ్యలో మమ్మల్ని అరెస్ట్ చేశారు. బట్ ఏది ఏమైనా మమ్మల్ని అరెస్ట్ చేసినా మన పోరాటం ఆగదు. ఇది కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఎక్కడైతే ఎస్సీ అసైడ్ భూములు ఉంటాయో అక్కడ ఈ భూ సేకరణ చేపట్టి దళితులు, బీసీల భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉంది. అయితే పట్టా ల్యాండ్ కూడా దాంతో పాటు పక్కనుండే పట్టా ల్యాండ్ కూడా తీసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా బలహీన వర్గాల భూములు, దళితుల భూములు, గిరిజనుల భూములు తీసుకుపోతున్నారు. నేను మీ అందరికీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారు మీకు చెప్పమన్న మాట ఏంటంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది. మీ భూములు మీకు దక్కేదాకా మీకు రక్షణగా ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎస్సీలకు, బీసీలకు, అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు పట్టాలు ఇవ్వాల్సిందే. లేదు, సమానమైనటువంటి పట్టా భూమితో సమానమైనటువంటి డబ్బు అయినా ఇవ్వాలి. కానీ అది ఇవ్వకుండా, ఇది ఇవ్వకుండా ఎక్కడ గవర్నమెంట్ భూమి అంటే దాని చుట్టూ పట్టా భూమిని, గవర్నమెంట్ భూమిని ల్యాండ్ ఎక్విజిషన్ లో పెట్టి ఇవాళ పేదలకు అన్యాయం చేస్తా ఉన్నారు. మీ అందరినీ కూడా టీవీలో నేను వీడియోలు కూడా చూశాను. అక్కడ ఉండే మహిళలు ఎంతో వీరోచితంగా పోరాడుతా ఉన్నారు, చాలా బాధపడతా ఉన్నారు. వాళ్ళ దుఃఖం చూస్తా ఉంటే మాకు కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తా ఉండే. 2 పంటలు 3 పంటలు పండే భూములు, ప్రాణం పోయినా సరే భూములు ఇవ్వమని చెప్పి మీరు గట్టిగా పోరాడుతా ఉన్నారు.
మీరు ధైర్యంగా ఉండండి, మీకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మీ భూములు మీకు దక్కే విధంగా బీఆర్ఎస్ నిలబడ్డది. ఇవాళ అనేక భూములు రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 50,000 ఎకరాల అటైడ్ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తా ఉంది. ఈ రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూ 50,000 ఎకరాలు తీసుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏమంటుండు, మొన్న ఎప్పుడో ఆదిలాబాద్ లో మాట్లాడుతూ నేనేమన్నా అంటున్నానా, తిరుగుడు మంటలు అన్నాడు. ఇవాళ నేను ఎవరు తిట్టిండ్రు? మా రైతులను ఓదార్చడానికి, మా రైతులకు సంఘీభావం చెప్పడానికి నేను, సవితక్క, దయాకర్ రావు గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, మా దివాకర్ రావు ఎమ్మెల్యే గారు, ఎక్స్ ఎమ్మెల్యే గారు అందరం బయలుదేరి వస్తా ఉన్నాం. వస్తా ఉంటే ఇవాళ మమ్మల్ని అరెస్ట్ అంటే పాలన గడీల పాలన, నీ పాలన రాక్షస పాలన, నీ పాలన ప్రజా వ్యతిరేక పాలనగా మారిపోయింది. ఇవాళ పోలీసులు అడ్డం పెట్టుకొని పరిపాలిస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి పగటి నెలలు అంటున్నాడు మళ్ళా గెలుస్తా అని. మళ్ళా గెలుచుడు కాదు కదా. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సింగిల్ డిజిట్, వాళ్ళకి డబుల్ డిజిట్ రానే రాదు, ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. మళ్ళా వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. మీరు ధైర్యంగా ఉండండి, మీ భూములు మీకు ఇప్పిస్తాం, మీకు రక్షణగా బీఆర్ఎస్ పార్టీ ఉంటారు. మీరు గట్టిగా పోరాడండి. ఎట్టి పరిస్థితుల్లో మీకు అన్యాయం జరగనివ్వము. ఎంత మమ్మల్ని ఇవాళ రానియలేదేమో కానీ మళ్ళీ వస్తాం, అవసరమైతే ఇవాళ కాకపోతే రేపు వస్తాం, రేపు కాకపోతే ఎల్లుండి వస్తాం. మీకోసం హైదరాబాద్ లో పోరాటం, అసెంబ్లీలో పోరాటం, ప్రధాన ప్రతిపక్షంగా చట్టపరంగా, లీగల్ గా, కోర్టు పరంగా కూడా మీకు సహకారం అందించి, లీగల్ గా కూడా మీకు సహకారం అందించి మీ భూములు మీకు దక్కడం కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఈ అరెస్ట్లతోనో, ఈ నిర్బంధాలతోనో ఈ ప్రజా ఉద్యమాల్ని ఆపలేరు. ఈ నిర్బంధాలతో మీ భూములు లాక్కునే ప్రశ్నే లేదు. మీరు పూర్తి ధైర్యంగా ఉండండి. రేవంత్ రెడ్డి ఎంతసేపు ఏమంటుండు, ఇలా నేనేదో అంటుండు 3 నెలలకే పిల్లలు పుట్టారు అంటుండు. 3 నెలలకు పిల్లలు పుట్టుడు కాదు. ఇక అందరికి తెలిసి లోకం మీద 9 నెలలకు పిల్లలు పుట్టారండి. కానీ నువ్వే చెప్పినావు 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పినావు. 100 రోజుల్లో అయితే అన్నాయి. ఇవాళ 900 రోజులైనా అడుగుతావు. ఇవాళ 900 రోజులైనా నువ్వు ఎందుకు అమలు చేయలేదని ప్రజలు అడుగుతా ఉన్నారు. ఇక్కడ చేసింది లేదు కానీ కేరళలో పోయి అబద్ధాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఇవన్నీ అన్ని అబద్ధాలు చెప్పుడు రేవంత్ రెడ్డికి అలవాటు అయిపోయింది. ఆయన అబద్ధాల పుట్ట. ఇంకేమంటే రాముడు రావణాసురుడు అంటుండు. ఇలా రాముడు ఎవరు, రావణాసురుడు ఎవరో మూర్తి బాధితులను అడిగితే చెప్తారు. రావణాసురుడు ఎవడో ఆ దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగ యువత, ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువతను అడిగితే చెప్తారు. ఇలా పరిగిలు నవ్వుపోతున్న లగచర్ల పరిగి రైతులను అడిగితే రాముడు ఎవరో రావణాసురుడు ఎవరో చెప్తారు. ఇవాళ అక్క చెల్లెలకు 2,500 మహాలక్ష్మి ఇస్తా అన్నాడు. వాళ్ళని అడిగితే రావణుడు ఎవడో రావణాసురుడు ఎవడో చెప్తాడు. అవ్వాతాతలకు 4,000 పెన్షన్ ఇస్తారని మోసం చేసినావు. కేసీఆర్ గారు 200 ఉంటే 4,000 ఇస్తా అంటే బరాబర్ ఇచ్చిండు. ఇవాళ అవ్వా తాతలను అడిగితే రేవంత్ రెడ్డి ఇవాళ అవ్వా తాతల పాలిట రావణాసురుడు అయిండు. ఇవాళ వాళ్ళు ఎవరిని గెలిచినా వాళ్ళు చెప్తారు. అంటే రేవంత్ రెడ్డి మాటలు చెప్పి కాలం వెళ్ళబుచ్చుతున్నాడు తప్ప ఆయన మాటల్లో నిజాయితీ లేదు. ఆయన చెప్పే మాటలకు విలువ లేదు, జీరో వాల్యూ. రేవంత్ రెడ్డి మాటలకు చేతలకు జీరో వాల్యూ. ఆదిలాబాద్ లో నేను అరెస్ట్ చేస్తలేనన్నావు. నిన్ననే ఆదిలాబాద్ లో మా జోగు రామరెడ్డి అరెస్ట్ చేసినావు. రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ పోతే ఇవాళ మేము రైతుల్ని పరామర్శించడానికి పోతే మమ్మల్ని అరెస్ట్ చేసినావు. అంటే పోలీసులు అడ్డం పెట్టుకుని రాజ్యం వెళ్తా అనుకుంటున్నావు. కానీ ఇలా తప్పకుండా ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు, తగిన బుద్ధి చెప్తారు. ముఖ్యంగా పరిగి రైతులు, మా మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే గారిని కూడా పొద్దున్నే పాప మహేశ్వర్ రెడ్డి గారు మీకోసం ఇవాళ మా అందరినీ మీ అందరినీ కూడా ఆర్గనైజ్ చేసినారు. ఇవాళ దుర్మార్గంగా పోలీసులు అక్కడ టెంట్ ను చింపే పోలీసులు మరి మైక్ ను అందరినీ చేయడము, మా నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసినారు. మీ లోకల్ ఎమ్మెల్యే గారు, అక్కడ ఉండేటువంటి శాసనసభ్యులు ఇవాళ పోలీసులను అడ్డం పెట్టుకొని మీటింగ్ జరగొద్దని, మేము రావద్దని చెప్పి పాల్పడ్డాడు. నేను ఎమ్మెల్యే గారిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా, నువ్వు ఇట్లా పోలీసులు అడ్డం పెట్టుకొని రాజ్యం చేయలేవు. నీకు చేతనైతే ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ రద్దు చేపి ఆ రైతుల భూములు రైతులకు ఇప్పించి మాట్లాడు. ఎందుకు రైతుల ఉసురు పోసుకుంటున్నావు? ఇందిరమ్మ రాజ్యం అంటే భూములు వచ్చే రాజ్యం అని నాడు పేరుండే. కానీ ఇలా రేవంత్ రెడ్డి పాలనలో ఇందిరమ్మ రాజ్యం అంటే భూములు లాక్కునే రాజ్యంగా మారిపోయింది. ఇండస్ట్రియలిస్టులకు, వాళ్ళ బంధువులకు, వాళ్ళ అనుయాయులకు భూములు కట్టబెట్టడం కోసం పేద ప్రయత్నం చేస్తారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఎవరు కూడా భయపడద్దు. ఇవాళ మమ్మల్ని చేసి అడ్డుకోవచ్చు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వస్తాం, మీకు అండగా నిలబడతాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మాది కాలాపూర్ విలేజ్.
మాజీ ఇన్ఛార్జ్ సర్పంచ్ నేను. నిన్న మేము 15 రోజుల కింద రామ్మోహన్ రెడ్డి ఇంటికి మా సర్పంచ్ గారు మమ్మల్ని తోలుకపోయినారు. ఆయన చెప్పింది ఒకటే, నాకు తెలియదు, ఇది నా ప్రాజెక్ట్ కాదు, నాకు తెలియదు. అయినా రామ్మోహన్ రెడ్డి తానే పోతున్నాయి. రామ్మోహన్ రెడ్డి మన సీఎం గారి తానే భూములు పోయినాయి, మనమెంత మన బతికెంత అనరని ఆయన అన్నాడు. మమ్మలను ఎంతో హీనంగా చూసిండు. మమ్మల్ని ఆయన చెప్పిందే మేము వినాలంట, మేము చెప్పింది ఆయన వినడంట. ఇదేం రాజ్యం, ఇదేం ఎమ్మెల్యే, నువ్వు ఎందుకున్నావు, నీకు మేము ఎందుకు ఓట్లు వేసినాము, నువ్వు ప్రజాపాలన అంటివి, ప్రజల వద్దకు పాలన అంటివి, ఇదే నా ప్రజాపాలన, ఇదే ప్రజల వద్దకు పాలన ఇదేనా? ఇంత కన్నీటి కాదా? గత 15 రోజుల నుంచి మేము ఇంత దీక్షలు చేస్తున్నాం, శాంతియుతంగా చేస్తున్నాం, నీకు కనబడతలేవా? మా గోస కనబడతలేదా? నువ్వేదో నీ బిడ్డే ప్రోగ్రాంలో ఎంతో చేస్తున్నావు, మేము ఈడ ఎంత బాధపడుతున్నావు. ఒక్కసారన్నా కనీసం వచ్చి నేను చూస్తా అమ్మా, నా కూతురు పెళ్ళి ఉంది, పెళ్ళి అయినాకనే నేను చూస్తా, నేను మీకు ఏదన్నా నేను న్యాయం చేస్తా అంటాను. ఒక్కరోజు ఇట్లా నీకు తెలియదు అంటివి, నీ ప్రెస్ మీట్ పెట్టి పోతాయి అంటివి. నువ్వు ఇంకెందుకున్నావు మాకు? నువ్వేం చేయనీకున్నావు? ప్రతిదీ నువ్వు ప్రజల వద్దకు అది ఇచ్చినా ఇది ఇచ్చినా, ఎవడో ఇచ్చిన రోడ్లకు పోయి పోజులకు ఫోటోలు ఇచ్చేస్తావి కదా. ఇది నీ విలేజ్ కదా, ఇది నీది కదా, నీకు ఓట్లు వేసినాం కదా. మేము అందరం ఎంతో కష్టపడితే ఇట్లా మా సర్పంచ్ నీకు ఓట్లు వేయించిండు. నువ్వు ఇంతకైనా కనికరం లేకుండా మాకు నాది 2 ఎకరాలు పోతుంది. 2 ఎకరాలు ఉంది సార్, గౌటాన్ భూమి సార్. 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు మాకు ఇస్తా అంటాను, ఏం చెప్తలేడు. ఆయన ఎమ్మెల్యే దగ్గర 2 బ్రోకర్లు ఉన్నారంట. ఆ బ్రోకర్లను దోలుకపోయి నేను ఎన్నో చూసి వాళ్ళిద్దరికి చెప్పిండ్రు, మీ ఎన్నో చూసిన భూమిలో ఆడ పోయి మీరు తీసుకోండి, మీరు ఎక్కువ చేస్తే లగచర్ల కొద్ది ఎక్కువ అవుతుంది. మమ్మల్ని భయాభాంతులకు చేస్తున్నాడు సార్. ఇదంతా మోసపూరితంగా చేస్తున్నాడు. నమ్మించి మా విలేజ్ వాళ్ళు అందరం ఏదో అనుకున్నాడు. ఆయన ప్రేమతోనే ఉన్నాం ఆయన మీద, ఏదో మంచి మాటలతో ఇన్ని రోజులు చెప్పినాం సార్. ఆ మంచి మాటలకు మాకు కాలాపూర్ వాళ్ళ అంటే ఎడ్డిగోరేలు అంటారు అనుకుంటున్నాడు. మేము గిట్లంగా చైతన్యవంతులమే, మేము గిట్లా చదువుకున్న వాళ్ళమే. నువ్వేడ ఇంకా ఈసారి ఈ గడ్డ మీద ఇడవడవిగా నువ్వు ఇంకేడవైనా కానీ మా యువత వచ్చి లేదు, ఈడ ఉన్న భూములను మేము తీసుకుంటాము, మీరు ఇంకో తాన మేము మంచి కొడంగల్ అవతల భూమి చూసి వచ్చినట్ట, వాళ్ళు కర్ణాటక అవతల భూమి చూసి వచ్చారంట. ఆడ పోయి వాళ్ళు చెప్పిన వ్యక్తులను చూపిస్తేనే మేము తీసుకోవాలంట. బ్రోకర్ మమ్మల్ని వాళ్ళు చెప్పిన వాళ్ళని చూసుకోవాలి. మాకు తెలియదా? మేము చదువుకోలేమా? ఆడ భూములు ఏమున్నాయి, మన తెలంగాణ రాష్ట్రంలో ఏమున్నది, ఎక్కడేం జరుగుతుంది మాకు ఇలా తెలుసు. మేము ఇలా సోషల్ మీడియాలో చూస్తున్నాం. నువ్వేం ఘనకార్యం చేస్తున్నావు చూసినాం. నువ్వు ఇన్ని రోజులు 2 సంవత్సరాలన్నర అయితే నువ్వేం చేసినావు? మాకే కంపన్సేషన్ వద్దు. ఆయన భూమి ఎన్నో పట్ట భూమికి లేదు. మేము ప్రాణాలైనా వదిలేనికి రాడు. నిన్న మేము పర్మిషన్ గురించి హరీష్ రావు వస్తుండే పర్మిషన్కి పోయినాం సార్. ఆయన ఎస్ఐ ఏమంటాడు, మీరు దొంగలు రా అంటాను. సిఐ ఎస్ఐ ఏమంటాడు, మీరు దొంగలు దోసుకోపోనికి వస్తున్నాం. మేము శాంతియుతంగానే అడగడానికి పోయినాం సార్ పర్మిషన్. మోహన కృష్ణ ఆయన మేము దొంగలం అంటాం. మాకు రైతులం దొంగలమా సార్? మేము ఏం పాపం చేసినాం? ఎవరిని గుంజుకున్నాం? ఎవరిని పోయి అడుగుతున్నాం? మేము ఏం పాపం చేసినాం? ఇంతవరకు మేము శాంతియుతంగా సార్ మా ఊళ్ళో మేము విలేజ్లో చేస్తున్నాం సార్. ఏ రోడ్డును అడుగుటలేము, ఎవరిని అడుగుటలేము, ఎవరిని తిడతలేము. ఇట్లాగా ఇంత చేసినా కానీ ఎమ్మెల్యేని కానీ ఇట్లా ఒక పల్లెతి ఇట్లా మాట్లాడలేము. అయ్యా దయచేసి మీ కాలుముక్తము, మీరు మాకు విలేజ్ని మీకు కాపాడండి సార్. మాకు వద్దు సార్. మేము 2-3 పంటలు పండించుకున్న స్థలం మాకు ఉన్నది, 1/2 ఎకరా 1/4 ఎకరా ఉన్నది సార్. మా భూములకు వద్దు సార్. మీరు ఈ నంచెల్లలు ఉన్నాయి, ఈ రాకం చెల్లలు ఉన్నాయి, గత ఎప్పుడో తీసుకున్నారంట, అందులో వేసుకోండి సార్. మాకు ఎందుకు? లేకుంటే నీ భూమి ఉంది కదా, నీ భూమిలో నువ్వు వేసుకో సార్. నీ భూమిలో పక్కనే శివరెడ్డిపల్లి ఉన్నది ఆయన విలేజ్, ఆయన భూమి అండి. ఆయన భూమి ఏమో చక్కగా ఉండాలి, ఇతరుల పేద ప్రజలు ఎమ్మెల్యేది ఉన్నది. ఎన్ని ఎకరాలు నాకు ఐడియా, ఎన్ని ఎకరాలు సుమారు ఉంటుంది సార్, బాగానే ఉంటుంది. మస్తు ఉంటుంది ఆయన. మేము ఇంతకుముందు గెలవకముందు కాలేజీలో అమ్ముకొని నిలబడ్డాడు. ఇప్పుడు 100 కోట్లు ఎవరినబ్బా సొమ్ము అవి? ఎవరినా సొమ్ము? నువ్వేం కష్టపడి రోజు కూలి వేసి సంపాదిస్తున్నావు, నీకేమన్నా ఉద్యోగం ఉందా? ఏమున్నది? మా బాధ ఏం లేదు సార్. మా బాధ ఒక్కటే, మా భూములు మాకు కావాలి, మా భూములు కావాలి. నువ్వు ఎలాంటి మా భూమిలో మేము ఎలా అంటే మా ఊళ్ళో అందరం కలిసి నిన్న ఎస్ఐకి చెప్పించినాము, సిఐకి చెప్పించినాము, డిఎస్పీకి చెప్పించినాము. మా భూములు మాకు ఇయ్యని ఎడలా మేము అందరం కలిసి, మా విలేజ్లో అందరం కలిసి, భూములు పోయిన వాళ్ళందరం కలిసి ఏమన్నా 10 మంది పోసుకొని సస్తాం. కాబట్టి సస్తమే కదా నీకు భూమి అయితే ఇయ్యం.
నువ్వేం చేసినా ఎంత తెగించినా ఆ భూమి మా ప్రాణం వదిలేస్తామో అదే భూమిలో బొందబెట్టి ఆ భూమి తీసేసుకొని కంపెనీలకు బడాబాబులు రియల్ ఎస్టేట్ చేయి. నువ్వు ఎట్లయినా రియల్ ఎస్టేట్ ఇప్పుడు మీకు 2 ఎకరాల భూమి ఉంది కదనే, ఆ 2 ఎకరాల భూమి మీద ఎంత అప్పు ఉన్నది? ఏమన్నా అప్పు ఉందా? ఉంది సార్. మేము గౌటంలో బ్యాంకులో అప్పు తీసుకొచ్చినాము. మేము మాకు 30,000 40,000 ఇస్తారు సార్ ఎకరకు. గవర్నమెంట్ ఇంతకుముందు ఒక 60,000 70,000 80,000 తీసుకుంటాం సార్. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 3 పిల్లలు సార్, 2 బిడ్డలు ఒక పాప. చదువుతున్నారు. మా నాయన పేరు మీద ఉంది. ఈ భూమి కోల్పోతే ప్రత్యామ్నాయం ఏంది? ప్రత్యామ్నాయం ఏం లేదు సార్. బతకలేని పొజిషన్ మాది. బతకలేని పొజిషను. మేము రోడ్ల మీదకి వచ్చే పొజిషనే మాది. మేము ఇంకా వేరే పని మాకు శాత కాదు. మేము రైతులం ఈడ చేసి వంట చేసి వ్యవసాయం చేసి బతికేటోళ్ళం తప్ప మేము ఇంకో మాకు పని రాదు. మాకు చదువుకున్న మా పిల్లలకు ఉద్యోగాలు లేవు. మేము ఆ వ్యవసాయం మీదే బతికి జీవనాధారం చేసుకుంటున్నాం సార్. అంతే. అదే అల్టిమేట్గా మీ సొంత నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జిల్లా ఇది. మీరు ఒకవేళ ఇక్కడ ఎమ్మెల్యే మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసినా లేదా ముఖ్యమంత్రి నుండి ఆయనకు ప్రెజర్ వచ్చినా భూములు బలవంతంగా లాక్కున్నా మీరు ప్రత్యామ్నాయంగా ఏదీ లేదని చెప్తున్న పరిస్థితి కనబడుతున్నారు. అంటే భవిష్యత్తులో ఇక్కడ 15 రోజులు ఉన్నారు, ఎలాంటి రెస్పాన్స్? అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఒకటి జరుగుతుంది, భూసేకరణ అనేది వెళ్ళింది. సో నెక్స్ట్ కార్యాచరణ ఇక్కడితోనే ఉంటారా లేదా హైదరాబాద్ కానీ సెక్రటరియట్ అసెంబ్లీ ఏమైనా ముట్టడి కార్యక్రమాలు అట్లా ఏమైనా చేస్తారా? నెక్స్ట్ మా కార్యాచరణ నెక్స్ట్ ఎమ్మెల్యే ఇంటి ముట్టడి ఉంటుంది. తర్వాత లోకల్ ఎమ్మెల్యే ముట్టడి ఉంటుంది. ఎమ్మెల్యే తర్వాత మేము హైదరాబాద్ పోయి ఆయన అసెంబ్లీ ముందల కూకుంటాము, లేకపోతే రేవంత్ రెడ్డి ఇల్లు ముందల ఇట్లా కూకుంటాం సార్. ఎంతమంది రైతులు ఉంటారు ఈ 1200 ఎకరాలు? అంటే సుమారు 400-500 మంది ఉంటారు సార్. కుటుంబాలు ఉంటాయి. ఒక్కొక్కరికి అర్ధెకరా పావెకరా 10 కుంటలు అంతే ఉంటుంది సార్. ఎక్కువ అయితే భూమి ఎవ్వరికి లేదు. ఓకే. మీ పేరేం పేరు? మీకు ఎన్ని ఎకరాలు? మాకు 5 ఎకరాలు ఉంది సార్. నా పేరు రమేష్ గారు. గౌటాన్ భూమే సార్ మాది. మా తాత చిన్నప్పటి నుంచి ఉంది. మాకు భూమి లేదు సార్. అసలు గవర్నమెంట్ ల్యాండే ఉండదు మాకు. ఆ ల్యాండ్ మొత్తం తీసుకుంటారు ఇప్పుడు. ఎంత లోన్ ఉంది దాని మీద? ఏమన్నా లోన్? దాని మీద 3,20,000 ఉంది సార్. మా 3,20,000 ఉంది. 15 రోజులుగా ఇక్కడ కూర్చుంటున్నావు కదా? అవును సార్. మీరు ప్రభుత్వం నుండి ఇబ్బంది, పోలీసుల నుండి ఇబ్బంది, ఇవన్నీ వస్తున్నాయి కదా? అన్నీ వస్తున్నాయి సార్. ఏమనుకుంటున్నారు మీరు అసలు ఈ ప్రభుత్వం? మేము ఏదొచ్చినా ఎవరు ఏం చేసినా ఎంత కఠినంగా శిక్షించినా చూసినా భూమి వదిలిపెట్టేదే లేదు సార్. మా ప్రాణాలు పోయినా మా భూములు మాకు కావాలని మేము గట్టిగా ఉన్నాం. మేము ఎవరికి లొంగేది లేదు. పోలీసు వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా ఎవరికి భయపడేది ఏం లేదు. మేము గట్టిగా చేస్తాం సార్. వీడికి మా మీద కేసులు చేసిర్రు. ఎంతమంది మీద కేసులు అయినాయి? ఇంకా చెప్పలేరు సార్. అది కేసులు ఎంతమంది మీద అయినాయనే చెప్పలేరు. ఫస్ట్ సర్పంచ్ మీద ఫస్ట్ చేశారు. తర్వాత సర్పంచ్ మీద 2 కేసులు అయినాయి. నా మీద 2 కేసులు. మేము శాంతియుతంగా ఎంఆర్ఓ గారికి పోతే బస్ స్టాండ్ కాడ మేము అందరికీ తెలవాలని, మా బాధ అందరికీ తెలవాలని మేము ఆడ చేస్తే మీరు జనాలకు ఇబ్బంది పెట్టారు. పోలీసు మాకు ఉద్యోగాలకి ఇలాగా ఇబ్బంది డ్యూటీ చేయకుండా చేసిరంటని మా మీద 2 కేసులు పెట్టింది సార్. మా మీద పెట్టారు. మళ్ళీ ఇప్పుడు నిన్న నాకు తెలిసిన సమాచారము మాకు చెప్పిన వాళ్ళ దాంట్లో చెప్పిన వాళ్ళు మిగతా వాళ్ళకి ఇట్లా వీడియోలు తీసి మళ్ళీ ఇట్లా కేసులు చేస్తారంట. మిగతా వాళ్ళ మీద ఇట్లా మా విలేజ్ వాళ్ళది. మాకు సపోర్ట్గా వచ్చిన మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల మీద చేశారు, మళ్ళీ ప్రవీణ్ అన్న మీద చేశారు. అందరి మీద మాకు ఎవరెవరు సపోర్ట్గా వచ్చినా వాళ్ళందరి మీద కేసులు చేశారు. కౌన్సిలర్ల మీద, మాజీ జెడ్పీటీసీ మీద, అందరి మీద కేసులు చేశారు సార్. ఏంటి ఇప్పుడు మీ భవిష్యత్ కార్యాచరణ ఏంది మరి? ఎందుకంటే ఇక్కడ మీరు తరతరాలుగా వస్తున్న భూమి ఒకవైపు, కుటుంబాలు ఇంకొక వైపు, ప్రత్యామ్నాయంగా వ్యవసాయం తప్ప మరేది కూడా చేయలేని పరిస్థితి, కన్న ఊరు, దాంతోపాటు నమ్ముకున్న భూమి. ఎట్లా అనిపిస్తుంది అసలు రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత? మేము కాంగ్రెస్ పార్టీ సార్. మేము డిప్యూటీ సర్పంచ్ కల్లాపూర్. కాంగ్రెస్ పార్టీ సార్. మేము నమ్మి గల్లీ గల్లీ తిరిగి ప్రజలను కాళ్ళు మొక్కి ఓట్లు వేయించినాం సార్. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే, ఇందిరమ్మ రాజ్యం వస్తే, ఇంతకుముందు భూములు, ఎడ్లు, బండ్లు ఇట్లా ఇచ్చిరుగా రైతులకు మేలు చేస్తారనే ఆశతోటి మేము మళ్ళా అందరినీ బతిలాడి కాళ్ళు మొక్కి ఓట్లు వేయించినాం. రామ్మోహన్ రెడ్డి ఇంత కూడా కనికరం లేకుండా ఇన్ని రోజుల నుంచి మేము ధర్నా చేస్తున్నాం సార్. ఒక్కరోజు మాకు కలిసింది లేదు, ఒక రోజు మాట్లాడింది లేదు. మేము భూములు పోతున్నాయని తెలిసినాక ఆయన దగ్గరికి పోతే మాకు పేపర్ అడ్డం పెట్టుకొని కాళ్ళు వెళ్ళిపోతుండు సార్. మా ముఖాలు చూడకుండా వెళ్ళిపోతుండు. అంత గలీజ్గా చేస్తే మేము ఎంత తిప్పలవడ్డాం నీ గురించి. ఒకసారి రైతులను ఆలోచించాలి కదా సార్. ఇంత పెద్ద రైతులు లేరు ఇక్కడ ఎవరు. 100 10 కుంటలు 2 కుంటలు ఎకరా ఇట్లా ఉన్న వాళ్ళే సార్. ఎక్కువ భూములు లేవు. మా బీద రైతులను ఏడిపిస్తే రామ్మోహన్ రెడ్డి ఎప్పుడు బాగుపడరు. రేవంత్ రెడ్డి కూడా నాశనం అయిపోతాడని నేను చెప్తున్నాను సార్.
మీరు ఎట్లా చూస్తారన్న? ఎందుకంటే వీరికి మద్దతుగా వచ్చేది కదా, పూర్తి స్థాయిలో 15 రోజులుగా టెంట్ వేసుకోవడం, ఓ పక్కన కేసులు, ఇంకో పక్కన భూములు పోతున్న పరిస్థితి, మరో పక్కన ఎక్కడికక్కడ పోలీసులతోని అష్టదిగ్బంధనం చేస్తున్న పరిస్థితి, ఎట్లా చూస్తారు? ఈరోజు కూడా నేను హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు చూస్తూనే ఉన్నాను, అడుగడుగున పోలీస్ ప్రహర భయంకరంగా ఉన్నది. ఇక్కడి వరకు ఇప్పుడు పెద్ద నాయకులను ఎవరిని రానియలేదు. యాక్చువల్ ఇక్కడ అవుతున్నది ఏంటి అంటే వీళ్ళకు వ్యవసాయం తప్ప వేరేది ఏదీ తెలియదు. అసలు వాళ్ళని తీసుకుపోయి ఇండస్ట్రియల్ పార్క్ పెట్టి, అదే ఇండస్ట్రియల్ పార్క్లో వీళ్ళని ఒక స్వీపర్ల లాగా, ఒక సెక్యూరిటీ గార్డుల లాగా, అయితే రైతులను వాళ్ళ సొంత భూములలోనే ఒక స్వీపర్ల లాగా, ఒక సెక్యూరిటీ గార్డుల లాగా చేసే ప్రయత్నం ఇదంతా. వీళ్లకు ఇందాక మన సర్పంచ్ గారు అన్నట్టు 30 లక్షలు ఇచ్చినా 60 లక్షలు ఇచ్చినా ఏం చేసుకోవాలో వాళ్ళకి తెలియదు. కేసీఆర్ ఇచ్చే రైతు బంధుతో వ్యవసాయం చేయడం ఒకటే తెలుసు వీళ్ళకు. అది కూడా కరెక్ట్ టైం ఇవ్వకుండా ఎండబెట్టి ఇప్పుడు ఉన్న భూములు కూడా గుంజుకోనికే చూస్తున్నారు. ఇక్కడనే రాకంచర్ల అని ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నది, అది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, 20 ఏళ్ళ కింద నుంచి ఉన్నది. అందులో ఒక 150 నుంచి 170 ఎకరాల వరకు ఇండస్ట్రియల్ పార్క్ అని స్టార్ట్ చేశారు. టోటల్ ప్లాట్లలో ఉన్నాయి 50 ప్లాట్లు, అలాట్ అయిన ప్లాట్లు 25 ప్లాట్లు. ఆ అలాట్ అయిన ప్లాట్లలో కూడా 8 ప్లాట్లే ఇండస్ట్రీలో వచ్చినాయి, మిగతావన్నీ అలాగే ఖాళీ ఉన్నాయి. మరి ఏమైనా చేసుకునే ఉంటే అక్కడ చేసుకోవచ్చు కదా, ఈ భూములన్నీ ఎందుకు? ఇక్కడ ఏ రియల్ ఎస్టేట్ ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు? మరి ఇవన్నీ రామ్మోహన్ రెడ్డికి తెలియదా? మరి ఏం చేస్తున్నాడు ఆయన? వీళ్ళ భూములు వీళ్ళ వరకు వచ్చే వరకు ఈ ఉద్యమం ఆగదు. 7 వరకైనా పోనీకే మేము రెడీ ఉన్నాం. అంటే ఈ కేసులు కానీ భయభ్రాంతులకు గురి చేస్తున్న తీరుగా ఇప్పుడు ఈ టెంట్ కూడా వేయొద్దు అన్నారు. టెంట్ వేస్తే టెంట్ హౌస్ వాళ్ళని బెదిరించారు. వీళ్ళ సొంత పైసలు పెట్టి టెంట్ కొనుక్కొని వేసుకున్నారు. వాళ్ళు చేసే అక్రమాలు అన్నీ చేస్తూనే ఉన్నారు. కానీ మరి 7 వరకు చేయగలుగుతారు? ఏం ప్రాణాలు తీసుకుంటారు అందరు? ఎంత దూరం వరకు పోతారు వాళ్ళు ఎంత దూరం వరకు పోతారో వీళ్ళు అంతకంటే ఎక్కువ దూరం పోనీకి వీళ్ళు తయారున్నారు. వీళ్ళందరూ రైతు. అంటే సొంత నియోజకవర్గం లగచర్లోనే చాలా ఘోరమైన పరిస్థితిని చూసాం. సో ఇప్పుడు వీళ్ళ జీవితాలు కూడా చూస్తుంటే భయంకరంగా కూడా అనిపిస్తున్న పరిస్థితి. అవును, అది యాక్చువల్ మనం ఒక ఎక్స్పీరియన్స్ లాగా తీసుకోవాలి. అక్కడ ఎలా అయితే రైతులను మోసం చేసి, రైతులను విభజించి 10 మందిని తీసుకుపోయి ఎలా అయితే చేసి లాస్ట్కి భూములు తీసుకున్నారో, ఇక్కడ అలా కాకుండా అందరు ఐకమత్యంతో ఉండి లాస్ట్ వరకు కొట్లాడతామని చెప్తున్నాం. రైట్, ఇక్కడ పరిగికి సంబంధించి ఇక్కడ టెంట్ హౌస్లో ఉన్న చాలా మంది మహిళలు ఉన్నారు. ఒక్కొక్కరితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. నీ పేరేం పేరమ్మా? రాములమ్మ. మీకు ఎన్ని ఎకరాలు? 3 ఎకరాలు. 3.5 ఎకరాలు. ఇప్పుడు భూమి తీసుకుంటా అంటాను కదా రేవంత్ సర్కార్, మీరు ఇప్పుడు ఎన్ని రోజుల బట్టి ఉంటాను నువ్వు ఇక్కడ? 15 రోజులు అయ్యా సార్. నిరాహార దీక్ష తీసుకొని ఉంటున్నాం. మాకేమి సంబంధం ఇస్తలేడు, మాకేం చెప్తలేడు, మాకేది తెలుస్తలేదు సారు. ఇన్నే ఉంటున్నాం మేము. బయట పోలీసు వాళ్ళు ఉన్నారు, చాలా మంది వస్తారు, మీ ఇంటికి పోతున్నారు, ఏమైనా పైసలు ఇస్తా అంటున్నారు? ఏది మాకే ఇంతవరకు ఏది తెలుస్తలేదు సారు, మాకేం చెప్పలే. ఎవరికి ఓటేసినావు నువ్వు? కాంగ్రెస్కే వేసినాం. కాంగ్రెస్కే వేసినావు. మరి కాంగ్రెస్ వచ్చి నేను భూమి తీసుకుంటుంది కదా? ఇయ్యమంటున్నాం సారు. ఇయ్యమంటున్నారు, మరి బలవంతంగా తీసుకుంటారు? ఇయ్యం మేము, మా పానాలు ఆయన ఇస్తాం కానీ మా భూమి మేము ఇయ్యము. ఇప్పుడు 3 ఎకరాలు ఉన్నది కదా నీకు, 3 ఎకరాలలో అప్పు ఉందా ఆ భూమి మీద? ఉన్నది సార్. ఎంత ఉన్నదో మా పెద్ద మనిషికి వెళ్తాను ఆయన, నాకు తెలియదు. ఏమేమి వేస్తారు ఆ 3 ఎకరాలలో? పత్తి, మక్కలు, కందులు వేసుకుంటాం. ఎన్ని పంటలు పండుతుంది అది? ఒకటేసారి వంతది. ఎల్వ భూమి, మాకు నీళ్లు లేవు, లేవు, ఒకటేసారి వంతది. మేము దాని మీదనే బతుకుతాం, మాకు ఏం లేదు సార్. అంటే ఇక్కడ 15 రోజుల బట్టి కూకుంటున్నావు కదా, చాలా మంది వస్తారు, పోతున్నారు, పోలీసు వాళ్ళు వస్తారు, అందరు వస్తారు. నీకేమైనా భయం అనిపిస్తలేదా? ఎందుకంటే మా భూమి పోతున్నదని భయం అనిపిస్తున్నది సారు. మమ్మల్ని చంపని మమ్మల్ని ఏమన్నా చేయని, మేము ఇన్నే కూర్చుంటాం, ఇన్నే ఉంటాం. మా భూమి మాకు కావాలి, మాకేం భయం లేదు. చంపినా సరే ఇన్నే కూర్చుంటాం, లేకపోతే ఆ ట్యాంకుల మందు పోసి మమ్మల్ని చంపిపోయినా సరే. మా భూమి తీసుకునేటోళ్ళు ఎవరో కానీ మాకు తెలియదు, మమ్మల్ని చంపినా సరే ఈయనే ఉంటాం. రేవంత్ రెడ్డి తీసుకుంటాను, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయననే చంపని సారు, మాకు తెలియదు. మాకు భూమి మీదనే బతుకుతాం మేము భూమిని చూసుకొని రెక్కలు దవ్వుకొని మేము బతుకుతాం. మా భూమి మాకు కావాలి. నువ్వు ఎన్నేళ్ళు, ఒక 100 ఏళ్ళ నుంచి ఇక్కడనే సాగు చేసుకుంటారా మీ అత్త? మా పెద్ద మనుషులు ఎన్నోనాడు సంధి, మా పెద్ద మనుషుల భూమి మేము చేసుకొని బతుకుతున్నాం. ఇన్ని ప్రభుత్వాలు పోయినాయి కదా, చాలా ప్రభుత్వాలు చూస్తున్నాం. ఎప్పుడైనా భూములు ఇట్లా గుంజుకుంటాను? రాలేరు సారు, రాలేరు. ఇప్పుడే ఫస్ట్ టైం మాకైతే జరగలేదు. నీ పేరేం పేరమ్మా? నా పేరు అమృత, కాలాపూర్. మీకు ఎన్ని ఎకరాలు? మాకు 3 ఎకరాలు ఉంటే 1.5 ఎకరాలు అమ్మిండు మా ఆయన. అమ్మి 2 బిడ్డల పెళ్లి చేసిండు. ఇంకో బిడ్డ పెళ్లి చేయనికే ఇంకా 1/2 ఎకరా భూమి అమ్మి ఆ బిడ్డకు బంగారం పెడదామనే సమయంలో భయాన తీసుకునికే వాళ్ళు వచ్చి చూసిపోయిండ్రు. చూసిపోయిన సమయంలో మా బిడ్డకు బంగారం పెట్టలేదని వాళ్ళు టార్చర్ పెడుతుంటే 1/2 ఎకరా భూమి మా బిడ్డ పేర చేసిన తర్వాత ఈ ఊరు ఏమున్నా సరే
మొత్తం ప్రజలు 15 జిల్లాల మంది నీళ్లు తాగుతున్నారు. కాంగ్రెస్ తెలంగాణ తెచ్చిన నీళ్లు తాగుతున్నారు. వాళ్ళందరూ కూడా మా కాలాపూర్కి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం సార్. మాకు అంతకంటే మించి ఏం లేదు. మా భూములు మాకు కావాలి. మా పిల్లలకు కూడా ఇచ్చిన తన కూడా మంచిగా ఉండాలని చెప్పేసి మేము ఇది పోరాటం చేస్తున్నాము. ఇప్పుడు కూడా వాళ్ళు ఎంత మమ్మల్ని చంపినా సరే వాళ్ళు వచ్చి కానీ మేము మాత్రం ఇడిచేటోళ్ళం కాము. కాకపోతే మీరు కూడా ఏం పట్టించుకోమంటే కూడా మా ప్రాణాలు కూడా పోతే కూడా మమ్మల్ని నా చేనులోనే మట్టి చేయాలి సార్. అంతకంటే మించి ఏం లేదు. మీ బిడ్డకు కొంత భూమి రాసిచ్చారు, అర్ధ ఎకరా భూమి రాసిచ్చిన, ఇంకా ఎకరా భూమిలో చేరి మేము ఇద్దరు భార్యలము. మా సమితికి అర్ధ ఎకరా చేసిన, నేను అర్ధ ఎకరా చేసుకున్నా. మా పిల్లలు వచ్చేపోయేటప్పుడు వాళ్ళ ఖర్చులకు కూడా మాకు పైసలు లేవు. కాకపోతే బంగారం పెడితే మా బాపకు టార్చర్ పెడతారేమో అంటున్నాని భయానికి భూమి రాసిచ్చిన. వారం రోజులకే ఇగో ఇట్లా భూమి అమ్ముతున్నారు, తీసుకుపోతున్నాడు అంటనని చెప్పేసి చెప్పిర్రు సార్. అందువల్ల మాకు ఇట్లా ఇబ్బంది అవుతున్నది. చెప్పాలని మస్తున్నది కానీ ఓట్లు ఎలక్షన్లలో మస్తు అబద్ధాలు చెప్పిండు. 2500 ఇస్తామని చెప్పిండు, అన్నీ చెప్పిండు. ఇంతకుముందు ఇందిరమ్మ వచ్చినప్పుడు ఇండ్లు ఇచ్చింది, ఎడ్లు ఇచ్చింది, బండ్లు ఇచ్చింది, ఇవన్నీ ఇస్తారని చెప్పి నమ్మకంతో ఆయన గెలిచిండు. కానీ ఇప్పుడు మాత్రం మేము కూడా ఇడిచిపెట్టాం సార్. మమ్మల్ని వాళ్ళ ఇంటి దగ్గరకు ఒక్కదాన్ని ఇడిచిపెట్టినా నేను ఆయన ఏం చేయాలో చేస్తాను. నేను ఒక్కదాన్ని, మీరందరూ ఏం చేసినా పర్వాలేదు. కానీ ఆయన ఉండొద్దు, లేదంటే రాజీనామా చేసి పక్కకు జరగమనండి. మేము ఎట్లనన్నా బతుకుతాం. మా దగ్గరికి రావద్దు, మా ప్రజల దగ్గరికి రావద్దు, రైతుల దగ్గరికి రావద్దు. మేము ప్రతి ఒక్కటి చేసే విషయం బియ్యము, పప్పు, ఉప్పు అన్నీ మాతో. ఉప్పు మా దగ్గర వస్తలేదు, బియ్యము మా దగ్గర వస్తున్నాయి, వడ్లు మా దగ్గర వస్తున్నాయి, జొన్నలు మా దగ్గర వస్తున్నాయి. ప్రతి ఒక్క వస్తువు మా దగ్గరికి వెళ్ళి వస్తున్నది. ఏదైతే మనం ఇలా తలపెట్టినటువంటి ధర్నాన్ని భగ్నం చేయాలి, టిఆర్ఎస్ పార్టీ అండగా ఉందని మరి మన నాయకత్వాన్ని ఎవరిని కూడా రానియకుండా అందరినీ కూడా అరెస్ట్ చేయడం, మళ్ళీ హరీష్ రావు గారిని హౌస్ అరెస్ట్ చేసి మళ్ళీ ఒకసారి వాళ్ళు బయలుదేరితే అప్ప దగ్గర వాళ్ళని సవితా ఇంద్రారెడ్డి గారితో పాటు అందరు జిల్లాలో ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు కూడా రాత్రి నుంచి అరెస్ట్ చేస్తుంది. కాబట్టి మరి నన్ను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ మరియు కూడా వినైతే మీరు ఎవరు కూడా అర్థం లేదు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది. మొన్న నేను ఏదైతే చెప్పినో తప్పకుండా దానికి కట్టుబడి ఉంటాం. కాబట్టి త్వరలోనే మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ హరీష్ రావు గారి దగ్గర కేటీఆర్ గారు తప్పకుండా తెలంగాణ పబ్లిక్ తీసుకుపోయి లీగల్ గా ఏం ఇబ్బంది ఉన్నా మనం లీగల్ గా కూడా పోరాడదాం. మీ భూమి పోకుండా ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. త్వరలోనే మళ్ళీ రేపు ఎల్లుండో తప్పకుండా మీ దగ్గరకు వచ్చి నేను వ్యక్తిగతంగా మీ అందరికి కూడా కలుస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా. జై తెలంగాణ. జై తెలంగాణ.